నేనే డబ్బు కోసం ఆశపడి తనతో ఈ అబద్ధం చెప్పించాను. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తున్నారు. సార్, ఆ బ్రహ్మకి భయపడి బయటికి ఇదంతా రండి. చెప్తున్నారా? లేదు, ఆ బ్రహ్మ వెనకున్నాడన్న ధైర్యంతో చెప్తున్నాను. చూడండి రేణుక, ఆ రోజు అంత ధైర్యంగా ఆరోపణలు చేశారు, మరి ఈ రోజు ఎందుకు ఇంత సైలెంట్ గా ఉన్నారు? నేను చెప్పాల్సిందల్లా ఒకటేనండి. నేను చేసిన తప్పుకి తను శిక్ష అనుభవిస్తూ నా జీవితాన్ని సరిదిద్దిన దేవుడు మా బ్రహ్మన్న. దయచేసి ఆయన్ని జైల్లో నుంచి విడుదల చేయండి.